ఈ యొక్క ఎస్సీఆర్టీ డైరెక్టర్ రమేష్ సార్ గారికి, అదేవిధంగా ప్రొఫెసర్ మేడంకు సార్ వారందరికీ కూడా రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా స్వాతంత్ర ఉద్యమం జరిగినప్పుడు అందులో మనం పార్టిసిపేట్ చేయలేదే అనే ఒక బాధ ఉండేది. ఎందుకంటే ఉద్యమ రూపం ఎట్లుంటుంది, ఉద్యమాల్లో ఎట్లా పార్టిసిపేట్ చేస్తాం, మన వంతు ప్రయత్నం ఏం చేస్తామని. నిజంగా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఒక విధంగా చెప్పాలంటే అదృష్టవంతులు. ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మనం పార్టిసిపేట్ చేసినాం. ఇది ఒక భావోద్వేగమైనటువంటి సన్నివేశం. ప్రకృతి అంతా కూడా మనం చేసేటటువంటి పనికి సహకరిస్తూ రాష్ట్రము ఏర్పడ్డది. అయితే రీసెంట్లీ ఒక దగ్గర ఇట్లనే మాట్లాడుతూ ఉంటే తెలంగాణ వచ్చినాక ఏమొచ్చింది, మళ్ళా అదే కథ మళ్ళా అదే అన్నప్పుడు నాకు ఇది మాటల రూపంలో చెప్తే బాగుండదు, అసలు తెలంగాణ వచ్చినాక ఏమొచ్చిందో ఒక చిన్న కవిత రాసిన సార్ చెప్తాను. అదే అప్పటికప్పుడు రఫ్గా వేరే పేపర్లో రాసుకున్నాం. ఈ కవితా శీర్షిక పేరు మల్లడుగుతావా. ఈ కవితా శీర్షిక పేరు మల్లడుగుతావా. ఒకప్పుడు తెలంగాణ భాష రౌడీలకు జోకర్లకు, ఇప్పుడు మరి సినీ బాక్సాఫీస్ బద్దలు కొట్టే నయా ఫార్ములా. మరుగున పడ్డ మన కవులు, రచయితలు, పాటలు, పాఠ్యాంశాలు, మన కళలు, సంస్కృతి మా పుస్తకాల్లో రాసుకున్నాం, మా పిల్లలతో చదివిస్తున్నాం. ఇన్ని చెప్పినాక కూడా తెలంగాణ వచ్చినాక ఏమొచ్చిందని మళ్ళీ అడుగుతావా. ఇన్ని చెప్పినాక కూడా తెలంగాణ వచ్చినాక ఏమొచ్చిందని మళ్ళీ అడుగుతావా. ఒకప్పుడు గీతం ఎట్లుండేది, గలగల గోదావరి కదిలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులుడుతుంటాయి మన దగ్గర ఆగేవి. నీ ఆటలే ఆడతాం, నీ పాటలే ఆడతాం. కానీ ఇప్పుడు మన రాష్ట్ర గీతాన్ని మొదటి పేజీలు వేసుకున్నాం, తెలంగాణ రాష్ట్ర తల్లిని సగర్వంగా ముద్రించుకున్నాం. ఇన్ని చెప్పినాక కూడా తెలంగాణ వచ్చినాక ఏమొచ్చిందని మళ్ళీ అడుగుతావా. తర్వాత రాష్ట్రంలోని పిల్లలకు అంతర్జాతీయ నాణ్యతలతో గురుకులాలు నిర్మించుకున్నాం, ప్రయోగాత్మకంగా ప్రపంచ స్థాయి సమీకృత పాఠశాల ప్రారంభించుకున్నాం, ఏఐ విద్యలో వినూత్నంగా చేసుకుంటున్నాం, యంగ్ ఇండియా, స్పోర్ట్స్ ఇండియా, స్కిల్ యూనివర్సిటీ ఇవన్నీ స్థాపించుకున్నామని. ఇన్ని చెప్పినాక కూడా తెలంగాణ వచ్చినాక ఏమొచ్చిందని మళ్ళీ అడుగుతావా. ఇన్ని చెప్పినాక కూడా తెలంగాణ వచ్చినాక ఏమొచ్చిందని మళ్ళీ అడుగుతావా. ఒక్క రూపాయి కూడా నీకు ఇయ్యనుకో అన్న చోట్ల కొన్ని వేల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టుకున్నాం. మేము పోతే చీకట్లే, మీకంతా మైనసే అన్న కాడి నుంచి కరెంట్ ఉత్పత్తిలో సర్ప్లస్లో ఉన్నాం. ఇన్ని చెప్పినాక కూడా తెలంగాణ వచ్చినాక ఏమొచ్చిందని మళ్ళీ అడుగుతావా. రైతు భరోసా, రైతు బీమా, అభయాస్తం, సాగునీటి జలాశయాలు, రుణమాఫీతో రైతుల ఆత్మహత్యలు అరికట్టడం, జావగారిన ఉద్యమాన్ని జవజీవాలద్ది జగజ్జయం చేసిన విద్యార్థి నిరుద్యోగుల కోసం చూసి వరుసగా ఉద్యోగాలు ఎంచుకుంటున్నాం, ఎన్నో కుటుంబాలకు భరోసా ఇస్తున్నాం. ఇన్ని చెప్పినాక కూడా తెలంగాణ వచ్చినాక ఏమొచ్చిందని మళ్ళీ అడుగుతావా. సన్న బియ్యం, ఉచిత బస్సు, ఫ్రీ కరెంటు, బీసీ గణన, భూ సంస్కరణ, ఎన్నో పథకాలు మా ఆశయాలకు అనుగుణంగా ప్రవేశపెట్టుకుంటున్నాం, అమరుల ఆశయ సాధనకు కృషి చేస్తున్నాం. ఇన్ని చెప్పినాక కూడా తెలంగాణ వచ్చినాక ఏమొచ్చిందని మళ్ళీ అడుగుతావా. అసలు రాష్ట్రం ఏర్పడడం అంటే ఏమనుకుంటున్నావు, భౌగోళికంగా రాష్ట్రం రెండు ముక్కలు కావడం అనుకుంటున్నామేమో. అది కాదు. స్వరాష్ట్రం మా ఆత్మగౌరవం, స్వపరిపాలన మా స్వాభిమానం, ఇది మా అమరుల స్వప్నం. ఎన్ని భేషజాలున్నా ఒక్కటిగా ఉంటాం. సాధించుకున్న తెలంగాణకు సాయుధ సైనికులమై నంబర్ 1 రైజింగ్ తెలంగాణకు ప్రపంచ పటంపై సకర్వంగా నిలుపుతాం. ఇది చాలా ఇంకా చెప్పాలన్నా. ఇది చెప్పినాక కూడా తెలంగాణ వచ్చినాక ఏమొచ్చిందని మళ్ళీ అడుగుతావా. థ్యాంక్ యూ సార్.